హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో చేస్తున్నాను అనేది. ఎందుకంటే నేను ఈరోజు మీరు గెస్ చేసినట్టే నేనేంటంటే ఈరోజు ఒక మొక్కలకైతే ఒక పోషకాలు కావాలి కాబట్టి ఒక 2 రకాలు కలిపేసి మొక్కలకైతే ఇస్తున్నానండి ఈరోజు. పుల్లటి మజ్జిగ అండి. సో మీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది. నేను పుల్లటి మజ్జిగ ఎందుకు ఇస్తున్నానంటే చాలా సార్లు ఇచ్చాను మొక్కలకి. సో ఈరోజు ఒక మజ్జిగ కాకుండా మన దగ్గర ఉన్న ఇంకొక సెకండ్ కలిపి అరటికాయ జ్యూస్ 2 కలిపైతే నేను మొక్కలకి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ 2 నాకు రెడీ అయ్యి ఉన్నాయి. సో వేరుగా పారేసుకోవడం ఎందుకని చెప్పి 2 కలిపి ఇచ్చాను. ఎందుకంటే ఇదొకసారి అదొకసారి ఇచ్చుకోవచ్చు. బట్ 2 కలిపి ఒకసారి ఇస్తే ఇంకా మొక్కలకి హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో నేను 2 కలిపి అయితే ఇస్తున్నాను. బట్ ఫ్రెండ్స్, మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక మొక్కలు ఎలా పెంచుతాను ఎలా అంటది మీకు వీడియో మొత్తం చూస్తే చివరి వరకు చూస్తే కానీ అర్థం కాదు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు ఒక్కసారి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్కి మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. అండ్ బెల్ ఐకాన్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే నేను ఏం చెప్తున్నా వీడియో అనేది మీకు అయితే అర్థమవుతుంది. సో నేను ఎట్లా అయితే మన గార్డెన్ మెయింటైన్ చేసుకోండి అదంతా కూడా ఈ వీడియోలో మీకు కొంత చెప్తూ వస్తాను. మనం గార్డెన్ పెంచడం చాలా కష్టం అండి. అయినా సరే మనం అది చిన్న చిన్న కుండీలో మనం పెంచేదంతా కూడా నేను మీకు చూపిస్తూ వస్తున్నాను. ప్రతి వీడియో మీకు నేను పెడుతూ వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నుండి పుల్లటి మజ్జిగ మొక్కలకి ఇస్తే 2 రకాలుగా అయితే మనకు ఉపయోగపడుతుంది. అది ఏంటి అన్నది ఏంటంటే, ఒకటి పెస్టిలైజర్స్ అండ్ 2 పెస్టిసైడ్స్ అండి. అంటే పెస్టిసైడ్స్గా ఇస్తే లాభాలు ఏంటంటే, ఫస్ట్ మనం ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. ఫెర్టిలైజర్ కింద మనం మొక్కలకి ఇస్తే పుల్లటి మజ్జిగ ఏమవుతుందంటే, అది మనం వాటర్ అనేది డైల్యూట్ చేసేసి వాటర్లో కలిపేసి మొక్కలకి ఇస్తే మట్టిలో ఇస్తే మట్టిని అనేది అది చాలా లూజ్ చేస్తుందండి. ఆ మజ్జిగ పుల్లటి మజ్జిగలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏమవుతుందంటే మట్టిని లూజ్ చేసి, అంటే ఇప్పుడు ఒక బాంబే రవ్వలో వాటర్ పోస్తే మనకి ఎట్లాగైతే అది విడిపోయి అట్లా గుల్లగుల్లగా వస్తుంది, ఓపెన్ అవుతుందో అట్లా మన మజ్జిగ కనుక మొక్కలకి ఇస్తే అది డెఫినెట్గా అది ఏమవుతుందంటేనంటే మనకు లూజ్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే మీకు పుల్లటి మజ్జిగలో నా దగ్గర అరటికాయ జ్యూస్ ఉంది. ఎందుకంటే మాకు పాడైపోయిన అరటికాయలు చాలా ఉంటాయి. అదంతా కూడా దాన్ని మనం తీసుకుని కొంత డైల్యూట్ చేశాను. ఒక 6 అట్లా పక్కన పెట్టి మిక్సీలో వేసి పక్కన పెడితే మనకు అరటికాయ జ్యూస్ కూడా వచ్చింది. సో ఎట్లాగో మనం అరటికాయ జ్యూసు ఇది మజ్జిగ 2 ఉన్నాయి కాబట్టి 2 కలిపేద్దాం మొక్కల ఉద్దేశంతో నేనైతే ఈరోజు ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి. ఎందుకంటే మన దగ్గర గార్డెన్లో చాలా మొక్కలైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు మీరు జాంకాయ చాలా పెద్ద సైజులో ఉందండి. ఇదంతా కూడా మన గార్డెన్లో చిన్న పాట్లో పెంచుకుంటున్న జామ చెట్టు అండి. సో మీరు చూస్తున్నారు ఇలాంటి ఫెర్టిలైజర్స్ మనం ఇవ్వబట్టే మనకేంటంటే ఏదైనా సరే పెద్ద సైజులో మనకైతే కాయలు వస్తున్నాయి. సో మన దగ్గర చాలా ఉన్నాయి. రకరకాల చామంతులు గానీ అండ్ పూల మొక్కలు, క్రోటాన్స్ అండ్ ఇంకా పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఇట్లా అన్నీ అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి. సో మనకి ఎక్కువ కోతులు ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకు మనం చేసే పనంతా కూడా డిస్టర్బ్ చేసేస్తున్నాయి కోతులు. ఇట్లా ఎన్ని చేసినా పూలైతే బాగానే వస్తున్నాయి. చాలా లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ చామంతులు మనమైతే గ్రో చేసాం. బట్ చేసేది ఏం లేదండి. ఒక్క కోతొచ్చి కంప్లీట్‌గా ఇరిసేసి చెట్టు పైన ఎక్కేసి అది ఇరక్కొట్టేస్తున్నాయి కొమ్మలన్నీ గూడా. కోతులు ఇరక్కొట్టేస్తున్నాయి అండ్ పూలు కోసి కిందేసేస్తున్నాయి మొగ్గలు. లాస్ట్ టైం కంటే ఎక్కువ గ్రో చేద్దామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అయితే మనం గార్డెన్ మొదలెట్టాం. బట్ మనం ఏం చేసినా సరే ఆ కోతులైతే మనల్ని చేయనివ్వట్లేదండి అంతా. విపరీతంగా అసలు ఒక్కొక్క రోజుకొచ్చేసి ఇట్లా నుంచి అట్లా పక్కకి వెళ్ళంగానే అవి వచ్చేసి కంప్లీట్‌గా అయితే మనకి గార్డెన్ అంతా ఖరాబ్ చేస్తున్నాయి. ఇంకా దానివల్ల ఏంటంటే చూసినప్పుడల్లా తోలుతున్నాం కానీ అది అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ అయితే చేసేస్తున్నాయి కోతులు.
చాలా అన్‌హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత దారుణంగా ఉంటే అంత దారుణంగా మనకి ఇదంతా కూడా దాన్ని పాడు చేస్తుంటే ఏం చేయలేక దాన్ని అట్లా వదిలేయాల్సొస్తుంది. అట్లా అని చెప్పి పోనీ వదిలేద్దామంటే గార్డెను కళ్ళ ముందు పూల చెట్లు అలా వదిలేస్తే ఇష్టం లేక కంప్లీట్‌గా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూనే వస్తున్నాను నేనైతే. సో, ఈరోజు చామంతులు చూసారండి ఇక్కడ ఎంత బాగున్నాయంటే లాస్ట్ టైమ్ ఒక 1 వీక్ బ్యాక్ వరకు కూడా ఒక్కసారి ఒక 100, 150 కోతులొచ్చేసి మొత్తం చెట్ల పైన ఎక్కి కూర్చొని కింద డొల్లిచ్చేసినాయి కుండీలన్నీ గూడా. సో, మళ్ళీ మట్టి నింపుకొని, మళ్ళీ పెట్టుకొని ఏదో నిలబెట్టామండి. అదంతా మొగ్గలు పీకి పక్కన పడేసేయడం అట్లా. లేతే ఈ పాటికి అంతా కంప్లీట్‌గా లాస్ట్ టైమ్ కంటే బుషీగొచ్చాయి. ఇప్పుడు కూడా చాలా బుషీగానే ఉన్నాయి అంత చెట్లన్నీ గూడా. కానీ మనం ఏం చేయలేమండి అంతా కూడా. మన సంతోషాన్ని అంతా కూడా అది కోతులు పాడు చేసేస్తున్నాయి. ఒక్క నిమిషం పక్కకు తప్పుకుంటే చాలు ఆ కోతులన్నీ కూడా ఖరాబ్ చేసేస్తున్నాయి అట్లా. అది చూస్తాకి చాలా అన్‌కంఫర్ట్‌గా ఉందది. ఏం చేయలేమండి అంతే. సరే ఇదైతే మనకు ఫెర్టిలైజర్స్ మట్టి లూజ్ చేస్తాయి కదండీ! మనకు కావాల్సిన న్యూట్రి అన్నీ కూడా మనకేంటంటే దాంట్లో వస్తాయి. అండ్ పెస్టిసైడ్స్‌కి ఇస్తే ఏమవుతుందంటే ఆకుముడత అనేది వస్తుంది. ఆకుముడత, ఆకుల మీద వచ్చే మచ్చలు అండ్ ఆకు రసం పీల్చే పురుగులు అండ్ డిఫరెంట్‌గా వచ్చే వైట్ కలర్ మిల్లీ బగ్స్ ఇట్లా ఆకులకు బ్యాక్ సైడ్ వస్తాయి కదండీ! మళ్ళీ మిల్లీ బగ్స్ అని. చామంతులకి ఈట్లకైతే ఎక్కువ పెస్ట్ వస్తుంది. చామంతులకి చిక్కుడు జాతులకు సంబంధించిన ఏదైనా సరే విపరీతంగా అనేది మిల్లీ బగ్స్ బాగా వస్తాయి. సో, అట్లాంటి ఆటిలకి మనం ఏంటంటే ఈ మజ్జిగ అనేది రూ. 2 ద్రవ రూపంలో, ఘన రూపంలో ఏదైనా సరే మనం ఇవ్వగలిగితే అంటే చెట్టు పైన పిచికారీ చేసినా అండ్ వచ్చేసి కింద మొదట్లో పోసినా సరే ఏ రకంగా చేసినా మనకైతే అది చాలా చక్కగా అయితే మనకు యూజ్ అవుతుందండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో, మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటే మాత్రం డెఫినిట్‌గా పారేయబాకండి. ఎవరైనా సరే ఈ రోజుల్లో మజ్జిగ మీద వెన్న తీసి ఫ్రిడ్జ్‌లో పెడతారు. అది మజ్జిగ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీరు ఆ వెన్న, ఆ మజ్జిగ పుల్లటి మజ్జిగ అయితే పారబోయబాకండి. అట్లా మీరు ఒక 2, 3 డేస్ పక్కన పెట్టి ఉంచేస్తే అది బాగా పులుస్తది. ఆ పులిసిన మజ్జిగలో కొంత వాటర్ 1 లీటర్‌కి 10 లీటర్ల నీళ్లు కలుపుకొని మనం మొక్కలు గనక ఇచ్చుకుంటే, ఆ మొక్కల గ్రోత్ అనేది చాలా బావుంటది. అంతే కదా కిచెన్ వేస్టేజ్ మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ ప్రతిరోజు కూడా వీలైనంత వరకు బయట పారేయకోకుండా మన గడ్డలోనే మన మొక్కలకేస్తే అది మనకు మొక్కలకి మంచి బలమైతే వస్తుంది. ఇట్లా ఊడ్చినప్పుడు ఎండాకులు, కిచెన్ కంపోస్ట్ ఇదంతా కూడా అదే కవర్‌లో ఒక పక్కన మట్టి తీసేసి ఏ రోజు కంపోస్ట్ ఆ రోజు, ఏ రోజు కిచెన్ వేస్టేజ్ ఆ రోజు, ఏ రోజు వచ్చిన ఎండాకులు ఆ రోజు, మీకు నచ్చినట్టు ఏ మొక్క అయితే మీకు గ్రోత్ తక్కువ ఉందనిపిస్తుందో, ఆ గ్రోత్ తక్కువ ఉన్న దాంట్లో అదే కిచెన్ కంపోస్ట్ ఒక సైడ్ మట్టి తీసి మొక్క మొదట్లా కాకుండా అది కప్పెట్టేసుకుంటూ వెళ్ళండి. మీకు వర్కు తగ్గుతుంది. మట్టికి బలము వస్తుంది. ఆ చెట్టుకి హెల్తీ కూడా వస్తుంది. నేనైతే అదే చేస్తానండి. మన దగ్గర వచ్చిన ప్రతిరోజు వచ్చిన తుక్కు అంతా కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక కుండీకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. దానివల్ల ఏంటంటే మనకు వర్క్ లోడ్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే మనకి మొక్కకు కావాల్సిన బలం వస్తూ ఉంటది. మూడోది కంపోస్ట్ అయిపోతూ వస్తూ ఉంటది. మన దగ్గర జీవామృతం కూడా చేసి పెట్టుకుంటామండి. ఇది లాస్ట్ టైం చేసిన జీవామృతం. కొంత వాడాం, కొంత అలాగుంది ఇంకా. సో, ఈ తడవ ఇది ఇస్తున్నాను కాబట్టి జీవామృతం అనేది ఆపానండి. తడవ కొంచెం ఆపాను. ఇంకో 10 డేస్ తర్వాత ఇద్దామని. ఇది ఏమవ్వదండి. మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా ఏమో పాడవదు. ఇప్పుడు చూసారా చాలా చక్కగా అది ఫర్మెంట్ అయ్యి కూర్చుందది. అంటే దీంట్లో ఏమి లేదండి. పుట్టమన్ను, బెల్లం, శనగపిండి అంతేనండి. వేరే ఏమి వేయను దీంట్లో. ఇది కూడా వాటర్‌లో 1 లీటర్‌కి 20 లీటర్లు డైల్యూట్ చేసి కలుపుకోవాలండి. ఎక్కువైనా మనకేమవుతాయి మొక్కలు వేడికి చచ్చిపోతాయి. కాబట్టి ఎక్కువ వాటర్ అయితే కలపకూడదు. ఎక్కువ పేడ అయితే కలపకూడదు. 1 లీటర్ ఒక డబ్బాతో మనం పేడ తీసుకుంటే 20 లీటర్ల నీళ్ళు దాంట్లో డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో పోస్తే మనకి మొక్క చాలా హెల్తీగా అయితే వస్తుంది. మన దగ్గర అయితే అట్లాగే ఉంటాయి అన్నీ కూడా. ఇక రేక్కాయలు చూస్తున్నారు కదా చాలా చిన్న చెట్టు అండి కూడా చాలా చిన్న చెట్టు కాయలు ఎలా వస్తున్నాయంటే చాలా టేస్ట్. ఈరోజు ఫస్ట్ టైం ఒక కాయ కోసి తిన్నారు ఈరోజు టేస్ట్ చూద్దామని. అది ఇంకా పిందగానే ఉందండి. అంటే మీకు వీడియోలో చూసినప్పుడు మాత్రం అది చిన్నగా కనిపిస్తుంది. నా చేతిలో తీసుకున్నప్పుడు మాత్రం సైజు పెద్దగానే వచ్చినాయి. యాపిల్ బేర్ అంటారు కదండీ! ఇది రేక్కాయ కదా యాపిల్ బేరు. చిన్న చెట్టేనండి. తెచ్చి పెట్టాం. చిన్న బకెట్‌లో పెట్టాం. బట్ వచ్చినాయి ఒక 20 కాయలు వచ్చినాయి. నిలబడినాయి అన్నీ కూడా. మేము ఇంకా దాన్ని ఇంకా ఎంతవరకు వస్తుందో చూద్దాం ఉద్దేశంతో అట్లా ఉంచాం. ఎందుకంటే అది పండే వరకు ఉంచుదామని ఉంచాము. ఇంకా రాలేదు. బట్ ఈరోజు ఒక సైజు పెద్దకాయ నేను కోస్తున్నాను. చాలా కచ్చిగానే ఉంది. అంటే పచ్చిగా ఉంది. అది ఇంకా తయారవ్వలేదు. కాబట్టి ఇక్కడంతా కూడా మన దగ్గర పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్నీ పెట్టుకుంటూ వెళ్తాం కదండీ! ఇయన్నీ కూడా. సో, ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నా వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అందరికి జనాలకి వెళ్తే నాకు ఒక్కసారి ఏంటంటే ప్లస్ అవుతుంది ఆ వీడియో అనేది. అప్పుడు ఏంటంటే నా వీడియో కొంచెం గ్రోత్ వస్తే నాకు యూజ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకున్నందుకు ఈ మొక్కలు పెంచి 10 మంది చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో, మనం ఏ విధంగా గ్రోత్ చేసుకుంటున్నాం అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర అన్నీ కూడా చాలా రకరకాల మొక్కలన్నీ ఉంటాయి. అన్ని కుండీలను పెంచుతాను అన్నీ కూడా నేను. చాలా వరకు కుండీలో పెంచాను 100% అన్నీ కూడా. సో, మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అట్లా రకరకాలుగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.
డ్రాగన్ అండి ఇక్కడ. ఈ డ్రాగన్ చాలా బాగా వచ్చింది. చిన్న చెట్టు చాలా పెద్దగా అయింది. ఓకే.